హాయ్ వియర్స్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఈరోజు మార్కెట్ భారీగా పడిపోయింది. ఆల్మోస్ట్ నిఫ్టీ అయితే 420 పాయింట్స్ డౌన్, సెన్సెక్స్ అయితే మీకు 1414 పాయింట్స్ డౌన్, బ్యాంక్ నిఫ్టీ నియర్లీ 400 పాయింట్స్ డౌన్, 399 పాయింట్స్ డౌన్. ఇది టోటల్ మార్కెట్స్ అందరికీ షాక్ ఇచ్చింది. టోటల్ అందరూ షాక్ అయ్యారు. ఇక యూట్యూబ్ ఛానల్స్, టీవీ ఛానల్స్ అయితే ఇదే టాపిక్, కుప్పకూలిన మార్కెట్స్ అవి ఇవి అని చెప్పని చెప్తూ వస్తున్నారు. మీరు మన ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు ఎవరైనా సరే, మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సరే, మీరు నిజంగా షాక్ తిన్నారా ఈ ఫాల్కి? మీరు ఒకసారి ఆలోచించండి. నిజంగా మీరు షాక్ తిన్నారా? మీకు తెలియదా ముందే ఇది పడుతుందని చెప్పని, మార్కెట్ ఈ విధంగా పడుతుంది, ఇదే లెవెల్ దగ్గరికి వస్తుంది అని మీకు నిన్న కూడా తెలుసు కదా, మొన్న కూడా తెలుసు కదా, అంతకుముందు కూడా తెలుసు కదా మీకు. మనం 3 రోజుల నుంచి 22,567 లెవెల్ మనం రెగ్యులర్గా నిఫ్టీకి నోట్ చేసుకుంటూ వస్తున్నాం కదా. అది కానీ బ్రేక్ కానీ అయితే మీకు 22,115కి రావాలని చెప్పని మనం రోజు మన వీడియోలో చెప్తూ వస్తున్నాం కదా. ఈరోజు ఏం జరిగింది? అదే కదా జరిగింది. ఈరోజు ఆల్మోస్ట్ 420 పాయింట్, 22,567, అది దానికన్నా డౌన్ కింద ఓపెన్ అయింది. 22,433 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత నేరుగా ఎక్కడికి వచ్చింది చూడండి, నేరుగా 22,104 ఈజ్ లో. మనం నచ్చిన లెవెల్ 115. దీంట్లో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకేమైనా ఆశ్చర్యం ఉంటుందా? పోనీ మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకేమైనా సర్ప్రైజ్ ఉంటుందా? వాళ్ళకి సర్ప్రైజ్ ఉంటుంది. ఎందుకంటే మనకు ముందే తెలుసు మార్కెట్ ఈ విధంగా కొలాప్స్ అవ్వబోతున్నది అని మాత్రం మనకు క్లియర్గా తెలుసు. దానికి ఏ స్టాక్స్ ఏంటి అనేది నేను ఆల్రెడీ మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు మెన్షన్ చేసి చెప్పాను. మార్కెట్ సపోర్ట్ చేస్తున్నది ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటే. బికాస్ అది సపోర్ట్ చేసింది కాబట్టి 1000 పాయింట్లు పడాల్సిన బ్యాంక్ నిఫ్టీ కాస్త 399 పాయింట్ డౌన్లో క్లోజ్ అయింది. ఇది ఫ్యాక్ట్. ఇది కానీ ఇది వదిలేసి అర్థం కాని వాళ్ళందరూ చాలామంది సబ్స్క్రైబర్స్ని కానీ, ఇన్వెస్టర్స్ని కానీ, ట్రేడర్స్ని కానీ కన్ఫ్యూజ్ చేస్తూ, అది ట్రంప్ కట్స్ చేస్తున్నాడు, ట్రంప్ తారీఫ్స్ ఎన్ని రోజులు చెప్తారు. సరే వేసాడు, మోడీ వెళ్ళి ఇప్పటికి 10 రోజులు దాటిపోయింది. 10 రోజుల నుంచి రోజు ట్రంప్ రోజు వేస్తూనే ఉన్నాడా? వాడికేం పని లేదా? ఓన్లీ దీని మీద దాని మీద లేయంగానే ఇన్ని లక్షల కోట్ల వర్త్ క్యాపిటల్ మార్కెట్ ట్రంప్ తారీఫ్ వేస్తున్నా అనగానే పడిపోద్దా? ఆ తారీఫ్ అన్నీ అంటే టోటల్ ఎక్స్చేంజ్ మీద చేస్తాడా? ఒక సెకండ్ ఆలోచించండి. అసలు ఈ బయలుదేరిన వాళ్ళు మాట్లాడే మాటలకి, ఈ కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు మాట్లాడే మాటలకి నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అంటే ట్రంప్ ఏమైనా ఎన్ఎస్సి స్టాక్ ఎక్స్చేంజ్ మీద తారీఫ్ వేస్తున్నాడా? లేదు కదా. మన దగ్గర 3,000 స్టాక్స్ ఉన్నాయి. 3,000 స్టాక్స్లో తారీఫ్ ఎవరి మీద వేస్తాడు? ఎక్స్పోర్ట్ చేసేవాడి మీద వేస్తాడు. ఎక్స్పోర్ట్ ఎన్ని చేస్తుంటారు? 3,000లో 10% చేస్తుంటారా? ఒక 5% చేస్తుంటారా? అంటే 3,000 స్టాక్స్లో ఒక 300 కంపెనీలు ఎక్స్పోర్ట్ చేస్తున్నాయా? ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తారో వాడికి వేస్తారు తారీఫ్. అంతేగాని అక్కడ అమెరికాలో కూర్చునేదినో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మీద తారీఫ్ వేస్తానని చెప్తాడా? చెప్పండి. మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, నెంబర్ 1 హెవీ వెయిట్. అది ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, అది హెవీ వెయిట్. ట్రంప్ టారిఫ్ వేస్తే ఏంటి, ఎగిపోతే ఏంటి? హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆపగలడు ఇక్కడ. ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ 31 రూపాయలు విరిగిపోయింది ఈరోజు. ఎందుకు పడగలేదు? ఎందుకు ఆ టారిఫ్ ఎఫెక్ట్ కాలేదు? ఇవన్నీ కామన్ సెన్స్ పాయింట్స్. ఆ కామన్ సెన్స్ లేకుండా సబ్స్క్రైబర్స్ అందరినీ హింసిస్తూ, వాళ్ళకి కంటిన్యూస్గా చెప్పిందే చెప్తూ రోజు ఎవరైనా చూడండి, ఎస్పెషల్లీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఎక్కువ సార్కి ఏం పనిలేదు. వాళ్ళు చేసేది ఏంటంటే ఒక 30 నిమిషాల వీడియోలో 15 నిమిషాలు రోజు ఆ ట్రంప్ తారీఫ్, డాలర్ ఇండెక్స్ అవి చెప్పిందే చెప్తూ ఉంటారు. రోజు ఏం చెప్తారు? ఆ ట్రంప్ యుఎస్ డేటా, యూకే డేటా వాటిని స్టడీ చేసే బదులు, కానీ మన స్టాక్స్ నిఫ్టీకి ఏం సపోర్ట్ చేస్తున్నాయి, నిఫ్టీ కింద ఎన్ని ఉన్నాయి, బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఏంటి, వాటి కింద ఎన్ని ఉన్నాయి, ఇవి చూడొచ్చు కదా. అవి చూడరు ఎవరు. ఎందుకంటే ఇవి చూస్తే సబ్స్క్రైబర్స్ ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి నేను మీకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అని మా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. ఇవి స్టాక్స్, నిఫ్టీ స్టాక్స్, బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ అని తెలుసు. వీటి మూమెంట్ని బట్టి కదులుతుందని నేను రోజు చెప్తూ వస్తుంటాను. ప్లస్ మన దగ్గర ఆల్రెడీ అకార్డింగ్లీ సిగ్నల్స్ కూడా వస్తుంటాయి కాబట్టి మన సబ్స్క్రైబర్స్ తెలుసు. అలా మీరేం తెలుసుకుంటే మీకు ఇబ్బంది ఏముంటుంది, మీకు అర్థమవుతుంది కదా ఈజీగా. అసలు మార్కెట్ ఎలా పోతున్నది ఏంటి అనేది మీకు ఐడియా వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, అందరూ ప్యానిక్ అయ్యి ఏదో కంపెనీ మునిగిపోతున్నట్టు, జరిగిపోతున్నట్టు చాలా టెన్షన్ పడుతున్నారు కదా. అసలు ఎందుకు అంత టెన్షన్ పడాల్సిన అవసరం అని చెప్పని ఒకసారి చూసుకోండి. మార్కెట్ నో డౌట్ ఇట్ ఈస్ ఇన్ డౌన్ ట్రెండ్. ఇది ఇప్పటి నుంచి కాదే, 24,764 దగ్గర నుంచి డౌన్ ట్రెండ్లో ఉంది అని మన ఛానల్స్ చూడండి, మీకు తెలుస్తుంది. ఒక 1.5-2 months నుంచి చూడండి ఛానల్స్ మనవి. మన ఛానల్ అంట, మన వీడియో చూడండి.
మన వీడియోస్ రోజు చెప్తుంటాం. 24,764 దగ్గర నుంచి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. 24,372 దాని లెవెల్, దాని తర్వాత లెవెల్ ఇది అని వరుసగా లెవెల్స్ చెప్పుకుంటూ వస్తున్నాం. నిజంగా ఎగ్జిట్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఆల్రెడీ స్టాక్స్ ఏదైతే పెట్టుకున్నారో వాళ్ళ స్టాక్స్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేసి చాలామందికి చెప్పేదని ట్రై చేసాం. కొన్ని స్టాక్స్ అయితే కొంతమందికి సగం అయిపోయింది, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అయిపోయింది. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అయిపోయిన వరకు ఎగ్జిట్ కాకుండా ఏం చేస్తారు? ఇప్పుడు 2,500 3,000 కొన్నాళ్ళు అది 1,200 అయిపోతే ఇంకా చూస్తూ ఉంటాయి. ఎట్లా అది 5% ఎక్కడ కట్ ఆఫ్ పెట్టుకోవాలి కదా క్యాపిటల్లో. ఇప్పుడు 10 లక్షలు పెట్టారు, మీకు అది కిందకి వెళ్ళిపోతున్నది కట్ ఆఫ్ అనుకున్నారు మీరు. ఎక్కడో చోట కట్ ఆఫ్ ఉండాలి కదా, 50,000 దగ్గర ఎక్కడో కట్ ఆఫ్ ఉండాలి కదా. డెలివరీ అయినా సరే దాన్ని అలా పెట్టుకొని ఉండలేరు కదా. పడిపోతున్న స్టాక్స్ని అలా వదిలేస్తారా? ఎవరు వదలలేరు కదా. పోనీ అది కనీసం మీకు చెప్పేవాళ్ళు లేరు. యాక్చువల్లీ ఏంటంటే మీకు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీకు అందరూ మీరు తీసుకోండి మన యూట్యూబ్లో ఉన్న 90% మంది, 90 కాదు, ఎవడో తెలియనోడు అసలు టెక్నికల్ అనాలిసిస్ అంటే తెలియనోళ్ళు, అసలు టోటల్ స్టాక్స్ ఎలా మూవ్ అవుతాయో తెలియనోళ్ళు కూడా వచ్చేది ఇది కొనండి, ఇది అమ్మండి, ఇది సూపర్ అని చెప్పేస్తూ ఉన్నారు. ఓన్లీ పిటీ ద సబ్స్క్రైబర్స్ జాలిపడాలి అంతే. ఎందుకంటే వాళ్ళు చెప్పింది కొంటారు, కొన్న తర్వాత మళ్ళీ అడిగితే వాళ్ళు చెప్పలేరు ఏమవుతుంది, దానికి ఎగ్జిట్ అవ్వాలా వద్దంటే చెప్పలేరు, వెయిట్ చేయమంటారు. ఎక్కడి నుంచి వెయిట్ చేస్తారు? ఇది మెయిన్ ఇష్యూ ఇక్కడ. మెయిన్ ఇది కొంచెం ఎందుకంటే ఈ ప్యానిక్నెస్ చూసి నేను చాలామంది నేను చూస్తుంటా కదా డిఫరెంట్ ఛానల్స్, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ చూస్తే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఒక్కొక్కరికి 40%, 50% పోర్ట్ఫోలియో డౌన్ అయిపోతున్నది అని చెప్పంటే, ప్లస్లో ఉండే పోర్ట్ఫోలియో డౌన్ అయిపోతున్నది అని చెప్పంటే ఇట్స్ పెయిన్ఫుల్ కదా. అది మనం ఒకసారి దీని అన్నిటికీ ఒక చిన్న దీని కిందకి నేను ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్. ఆల్రెడీ ఒక లెవెల్ చెప్పున్నా కదా, ఆల్రెడీ మీకు డౌ జోన్స్ లెవెల్ చెప్పున్నాను కదా. మనకి ఇప్పుడు చెప్తున్నాను, ఆల్రెడీ మార్కెట్ బాగా ఓవర్సోల్డ్ కండిషన్లో ఉంది. మండే ట్యూస్డే కొంచెం రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. దేర్ ఇస్ ఎ టెక్నికల్ బౌన్స్ పాసిబిలిటీ ఈజ్ దేర్. టెక్నికలీ పెరిగే అవకాశం కొంచెం ఎక్కువ ఉంది. అది ఎక్కడి వరకు అంటే అట్లీస్ట్ 22,567 ఎక్కడి నుంచి అయితే మనం గత 3 రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము, అక్కడి నుంచి కిందకి పడే అవకాశం ఉందని మొన్నటి చెప్తూ వచ్చాం. కానీ ఇప్పుడు 22,115 దాటింది కాబట్టి అది 22,567కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అందుకని ఎస్పెషలీ స్టాక్స్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే అది 20%, 30%, 40% పడ్డా మీరు అమ్మకండి. అది అమ్మారు అంటే మీరు లాస్ బుక్ చేశారు అని అర్థం. మీరు అమ్మేశారు అంటే యు ఆర్ బుకింగ్ యువర్ లాస్. మీరు అమ్మలేదు అంటే అది ఓన్లీ పేపర్ లాస్. మీకు ఓన్లీ కనిపిస్తుంటుంది, పెరిగితే మీ లాస్ కవర్ అవుతుంటుంది, లేదంటే లేదు. మీరు లాస్ బుక్ చేశారంటే మీరు ఆపర్చునిటీని పోగొట్టుకున్నారని అర్థం. అందుకని తొందరపడి బుక్ చేయకండి. ఇప్పుడు ఒక 5 లక్షలు పెట్టి మీరు కొన్నారనుకోండి, అది పడిపోయింది, ఒక 1.5 lakh పడిపోయింది. ఏం చేస్తారు మీరు? ఇప్పుడు 5 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి, 2 లక్షలు 2 ఏళ్ళు వేస్తారు కదా మినిమం. 1 year, 2 years, 3 years అయితే వేస్తారు కదా. 3 years లోపల 1 year లోపల మినిమం మీ రేట్ దాటి పైకి అయితే వస్తాయి చాలా స్టాక్స్. అంత టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అందుకని ఏమైనా సజెషన్ టు పీపుల్ ఈజ్ అంటే, కొంతమంది లోన్ పెట్టి కొనుక్కుంటారు. లోన్ పెట్టి ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు చాలా ఇబ్బంది పోతారు. ఎందుకంటే బ్రోకరే వాడు స్క్వేర్ ఆఫ్ చేసేసి అడ్జస్ట్ చేసుకుంటాడు. అలా కాకుండా లోన్ కాకుండా మీరు మొత్తం డబ్బులు పెట్టి కనుకొని పెట్టుబడి పెట్టుంటే హ్యాపీగా దీని పక్క చూడకండి. ఒక 4 రోజులు చూడకండి, ఒక 1.5 months చూడకండి. మీకు తప్పకుండా మీరు చాలా మటుగా రికవర్ అయి ఉంటారు, కంఫర్టబుల్గా వస్తారు. యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ కండిషన్ ఇస్ నాట్ గుడ్. మండే ట్యూస్డే పాసిబిలిటీ ఆఫ్ బౌన్స్ బ్యాక్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ బాగా ఓవర్సోల్డ్కి వచ్చి ఒక లెవెల్ దగ్గరికి వచ్చింది కాబట్టి 2215 లెవెల్ దగ్గరికి వచ్చింది కాబట్టి మినిమం బౌన్స్ అయితే ఉంటుంది. ఆ మినిమం బౌన్స్ 22,567 మినిమం ఉంటుంది. అది కూడా కానీ దాటితే మనకు 23,030 వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకునేది. రేపు సాటర్డే సండే యూ బీ హ్యాపీ అండ్ రిలాక్స్. డెలివరీ తీసుకొని పడిపోయింది అన్నవాళ్ళు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మీరు యూఆర్ హోల్డింగ్ స్టాక్ తీసుకున్నప్పుడు మీ దగ్గర పెట్టుకున్నప్పుడు దాని గురించి అసలు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మన ఈ అమెరికన్ మార్కెట్స్ నేను మీకు ఇది మన థంబ్నైల్ నిన్న పెట్టింది, మీకు థంబ్నైల్లో మీరు చూడండి, నేను పెట్టిన దాంట్లో మీకు ఆల్రెడీ ఇక్కడ కింద ఇచ్చినదండి 22,567 అండ్ బ్యాంక్ నిఫ్టీ 48578 అని ఇచ్చినా కదా. ఇది లెవెల్స్. అది బ్రేక్ అయింది. బ్రేక్ అయితే దాని కింద లెవెల్ వచ్చి 22,115 అక్కడికి వచ్చింది ఈరోజు. దాంట్లో ఆశ్చర్యం ఏముంటుంది? దాంట్లో అర్థం కాలేదని టెన్షన్ పడుతూ యూఎస్, యూకే, ట్రంప్, టారిఫ్ అని చెప్తే వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాని వాళ్ళు అట్లా చెప్తారు. మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా మన సబ్స్క్రైబర్స్.
ఎస్పెషల్లీ ఇన్వెస్టర్స్. అందుకని నేను మీకు చెప్పాను చాలా మటుకు మీరు ఇన్వెస్టర్స్ యు ట్రై టు బీ ఇండిపెండెంట్. ఎందుకంటే మమ్మల్ని అడిగితే మీకు ఇక ఎవరు కొనమన్నా సరే కొంటే మీకు అంటే పడుతుందా లేదా అన్నది మాత్రం కనీసం మమ్మల్ని అడగండి. మా దగ్గర మొత్తం అన్ని స్టాక్స్ ట్రెండ్స్ మా దగ్గర ఉంటాయి కంపల్సరీగా. అవి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. మేము డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం ఇది పాసిబిలిటీ అవుతుందా కాదండి. ఎందుకంటే నాకు కరెక్ట్గా ఒక ఫ్యూ డేస్ ముందు బిహెచ్ఎల్ అడిగారు కదా, బిహెచ్ఎల్ బీపీసీఎల్ వీటి స్టేటస్ ఏంటని అడిగారు. ఇమాజిన్ చేసుకోండి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో, అది 195 దగ్గర బిహెచ్ఎల్, అది ఇప్పుడు ఎక్కడ 175 కూడా ఉంది. సేమ్ ఇస్ ద కేసు బీపీసీఎల్. సేమ్ మేము చెప్పిన స్టాక్స్ చూడండి ఎన్ని ఉన్నాయో, ఆ స్టాక్స్ అన్నీ అంతే ఉన్నాయి కదా, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. తర్వాత మేము మా దగ్గర టెలిగ్రామ్ ఛానల్ మా దగ్గర మా డేటాబేస్లో ఆల్మోస్ట్ ఆల్ స్టాక్స్ టోటల్ ట్రెండ్ లెవెల్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. దాంట్లో ఏ స్టాక్ మీరు అడిగినా సరే చెప్తాం. ఓన్లీ ఎన్ఎస్సికి సంబంధించిన డేటానే ఉంది నా దగ్గర. బీఎస్సీ స్టాక్ అడిగితే నేను చెప్పలేను, మళ్ళీ అన్నీ అప్లోడ్ చేయాలి, పెద్ద హెక్టిక్ ప్రాసెస్, అది చేయలేను. ఎన్ఎస్సి బీఎస్సీలో కానీ రెండిట్లో కానీ ట్రేడ్ అవుతూ ఉంటే మీరు ఏ స్టాక్ అడిగినా సరే మేము చెప్పగలం. ఇది ఒకసారి మీరు చూసుకొని ఏదైనా అడగండి, మా కామెంట్స్లో చెప్తాం. తర్వాత ఇక్కడ కూడా చూడండి, ఇది మీకు సెన్సెక్స్ 1400 పాయింట్లు క్లోజ్ అయింది, నిఫ్టీ 420 పాయింట్లు క్లోజ్ అయింది, బ్యాంక్ నిఫ్టీ 399 పాయింట్లే డౌన్లో ఉంది, నెగిటివ్ మైనస్. ఇది నిజంగా కానీ టారిఫ్స్ కానీ అంత భయంకరంగా ఉండి నిజంగా కానీ టారిఫ్స్ వల్లే కానీ మార్కెట్ పడిపోయి ఉంటే, జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఈ బ్యాంక్ నిఫ్టీ ఎందుకు 399 పాయింట్స్ డౌన్ ఉండాలి? అది కూడా 1400 పాయింట్లు ఉండాలి కదా, కనీసం ఒక 800-900 పాయింట్లు ఉండాలి కదా. అది 399 పాయింట్స్ ఎందుకు డౌన్ ఉంది? ఎందుకు రికవర్ అయిపోయింది? అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది 30 రూపాయలు పెరిగి టోటల్ మార్కెట్ని కంట్రోల్ చేసింది. లేదంటే ఎక్కడికో పోయింది మార్కెట్. చాలాసేపు హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఈ రెండు మేనేజ్ చేసాయి. అందుకని నిఫ్టీ కూడా చాలాసేపు పైన ఉండి లాస్ట్లో పడిపోయింది. అది టోటల్ మన ఈరోజు జరిగింది. ఈరోజు హెచ్డిఎఫ్సి బ్యాంక్ తప్ప ఇంకేది పెరగలేదు, అన్నీ లాస్ట్లో పడిపోయినాయి. ఎఫ్ఐ డేటా చూసుకోండి. ఈరోజు ఎఫ్ఐఎస్ చూడండి, మీకు 39,239 crores వాళ్ళు బై చేశారు, 50,878 crores వాళ్ళు సెల్ చేశారు, 11,638 crores వాళ్ళు నెట్ సెల్లర్స్. అలానే డిఐఎస్ మీకు 28,065 crores వాళ్ళు బై చేశారు, 15,760 crores వాళ్ళు సెల్ చేశారు, 12,300 crores వాళ్ళు నెట్ బయర్స్ ఉన్నారు. ఎప్పుడు రోజు వాళ్ళు బై ఉంటే ఇటు సెల్ ఉంటారు, ఇటు సెల్ ఉంటే వాళ్ళు బై ఉంటారు. తర్వాత వెరీ రేర్గా వాళ్ళిద్దరు చేసేది బయ్యింగ్ సెల్లింగ్ చేసేది. ఇక్కడ చూస్తే మీకు 670 crores ఈరోజు నెట్ బయ్యింగ్ జరిగింది, ఎక్స్చేంజ్లో నెట్ బయ్యింగ్ జరిగింది. కానీ మార్కెట్ ఏమైంది? కుప్పకూలిపోయింది. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటాను ఈ లాజిక్స్. ఎందుకంటే ఈ డేటాతో మీకు ఎందుకు పనికిరాదు అని నేను మీకు చెప్తూ వస్తుంటా కదా. 670 crores మీకు నెట్ బయ్యింగ్ జరిగింది, కానీ మార్కెట్స్ కుప్పకూలిపోయింది. ఎందుకు కుప్పకూలిపోయింది చెప్పండి? ఎందుకంటే ఆ ఎఫ్ఐఎస్ సెల్ చేసిన దాంట్లో వాళ్ళు హెవీ వెయిట్ సెల్ చేసి ఉంటారు ఈరోజు, అందుకని కుప్పకూలిపోయింది. మన వాళ్ళు ఏం కొన్నారో, డిఐఎస్ ఏం కొన్నారో ఎవరికి తెలియదు, ఎఫ్ఐఎస్ ఏం కొన్నారో ఎవరికి తెలియదు. కాబట్టి మనం దాని మీద ఏం కామెంట్ చేయలేం. అందుకని డేటా మీకు పనికిరాదు అని చెప్పేది. అండ్ నిన్న నేను చెప్పిన వీడియోలో కూడా మీకు క్లియర్గా చెప్పాను, ఎఫ్ఐఎస్ సెల్ సైడ్ ఉన్నారు, ఫ్యూచర్స్ నిఫ్టీ ఫ్యూచర్స్, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ వాళ్ళు సెల్ సైడ్స్ ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి, కొత్త ఎక్స్పైరీ స్టార్ట్ అవుతున్నదని మీకు కూడా చెప్పాను ఆల్రెడీ, మీరు చూసుకోవచ్చు. తర్వాత మీకు ఇక్కడ చూడండి, మీకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈ చార్ట్ నేను ఒకటి ఇచ్చాను చూడండి. మీకు ఈరోజు మార్నింగ్ నేను పోస్ట్ చేస్తాను, మీకు అది ఎన్ని గంటలకు పోస్ట్ చేస్తుంటానో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూడండి, మీకు నేను ఇచ్చినప్పుడు మీకు చూడండి 11:30 ఆ టైంకి ఇచ్చాను, 11:30 ఆ టైంకి మీకు ఇచ్చాను. అది ఆల్రెడీ చూడండి ఏ లెవెల్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి వస్తున్నది అని చెప్పని. ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత చూడండి ఓపెన్ అయిన తర్వాత కిందకు వచ్చింది చాలా ఫాస్ట్గా. అది కూడా బ్రేక్ అయిన తర్వాత మీకు ఎక్కడికి వచ్చింది చూడండి, 9:32 కల్లా 22,312కి వచ్చింది. అప్పుడు నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను, ఇది చాలా కీ లెవెల్, ఇది వాచ్ చేసుకోండి లేదంటే కిందకి వెళ్ళిపోతుందని. అది బ్రేక్ అయిన తర్వాత మీకు 22,170కి వచ్చింది. అది కూడా బ్రేక్ అయిన తర్వాత 22,113కి వచ్చింది, 115కి వచ్చింది. అక్కడి నుంచి మెల్లగా క్లోజ్ అయింది, మీకు ఎండ్ ఆఫ్ ది డే క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది, ఎండ్ ఆఫ్ ది డే అక్కడే నియర్ బై దట్ క్లోజ్ అయింది. అదే బ్యాంక్ నిఫ్టీ చూడండి, మీకు ఓపెన్ అయింది, డౌన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత కిందకి వెళ్ళింది, పైకి వచ్చిన తర్వాత కరెక్ట్గా ఓపెన్ దగ్గర ఉన్నప్పుడు 48,578 మన లెవెల్ ఉంది కదా, లెవెల్ దగ్గర ఉంది, అది మీరు చూసుకోండి అని చెప్పాను. అది కానీ క్రాస్ అయితే పెరుగుతుంది, బ్రేక్ అయితే పడుతుందని. అది చూడండి, అది బ్రేక్ అయ్యి తర్వాత మన ఓపెన్ బ్రేక్ అయింది, అది ఎక్కడి వరకు వచ్చింది మీరు అసెస్ చేసుకోండి. ఈ లెవెల్స్ తెలిస్తే మీకు అడ్వాంటేజ్ అదే, మీరు చూసుకోవచ్చు.
తర్వాత ఇప్పుడు మనకి ఎండ్ ఆఫ్ ద డే చార్ట్స్ చూసుకుందాం. నిఫ్టీ చార్ట్ ఎలా ఉందని చెప్పి నిఫ్టీ చార్ట్ చూడండి. ఇది నిఫ్టీ చార్ట్ ఆల్రెడీ నేను మీకు ఇచ్చింది 11:30కి ఇచ్చాను కదా, ఇక్కడ ఉన్నప్పుడు ఇచ్చాను 22,277 దగ్గర ఇచ్చాను. అది బ్రేక్ అయింది చూడండి, అక్కడ ఎక్కడికి వచ్చింది 22,217, 22,174 అండ్ 22,104కి వచ్చి ఆల్మోస్ట్ అక్కడే క్లోజ్ అయింది. దాని రైట్ సైడ్కి వస్తే మీరు టీసీఆర్ చార్ట్ ఇస్తున్నారు ఈరోజు, ఎందుకంటే చాలామంది కంగారులో ఉంటారు, వాళ్ళకి కొంచెం మినిమం రిలీఫ్ వస్తుందనే ఉద్దేశంతో ఇక్కడికి ఇచ్చాను. ఇది చూడండి 22,170 దాని లెవెల్, అది కానీ బ్రేక్ అయితే యాక్చువల్ వెళ్ళాల్సింది 21,707కి వెళ్ళాలి. అది అక్కడ వరకు వెళ్ళలేదు. రేపు కానీ బై ఎనీ ఛాన్స్, అంటే మండే కానీ బై ఎనీ ఛాన్స్ 22,170 కానీ క్రాస్ కానీ అయితే మీకు నేరుగా 22,167కి వెళ్తుంది. ఇక్కడ టీసీఆర్ లెవెల్ ఉంది కదా, అది చూసుకోండి. డైరెక్ట్గా మీకు ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. టెక్నికల్ బౌన్స్ బ్యాక్ జరిగితే ఇక్కడ వరకు వస్తుంది అనేది చెప్పడం నా ఉద్దేశం, చూసుకోండి. ఇది నిఫ్టీకి సంబంధించింది. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది ఆల్రెడీ మీకు ఇక్కడ చూడండి, మీరు బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి. ఈరోజు ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత కిందకు వచ్చింది, ఓపెన్ బ్రేక్ అయింది, తర్వాత 48,176 దగ్గరికి వచ్చింది, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఓపెన్ దగ్గరికి వచ్చింది, తర్వాత హై 568 నేను చెప్పాను మీకు లెవెల్ 48,578 అది చెప్పాను లెవెల్, ఆల్మోస్ట్ అక్కడ వరకు వచ్చి 48,574 ఇక్కడ చూడండి హై 48,578 అక్కడ వరకు వచ్చి అక్కడ నుంచి మళ్ళీ డైరెక్ట్గా చూడండి ఎంత ఫాస్ట్గా పడిపోయిందో, మళ్ళీ పైకి వచ్చేది చూడండి ఎక్కడ క్లోజ్ అయింది. ఇది దీని టీసీఆర్ లెవెల్స్ తీసుకుంటే 48,578 టీసీఆర్ లెవెల్ బ్రేక్ అయింది. 47,724కి వెళ్ళాలి, అక్కడ వరకు వెళ్ళలేదు, బౌన్స్ బ్యాక్ అయ్యేది ఆల్మోస్ట్ 48,344 దగ్గర క్లోజ్ అయింది. సో ఈ లెవెల్ దగ్గరకు వచ్చేసింది అని చెప్పడం నార్మలీ రేపు కానీ బై ఎనీ ఛాన్స్ మండే కానీ 48,578 కానీ క్రాస్ అయితే మీకు చాలా ఫాస్ట్గా మీకు 49,069కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే 400-500 పాయింట్లు పెరిగే అవకాశం మినిమం అయితే ఉంటుంది. అదైతే ఒకసారి మీరు చూసుకోవాల్సి వస్తుంది. మనకు మండే నేను రేపు వేరే వీడియో పెడతాను, అసలు ఎఫ్ఐఎస్ బయింగ్ ఎలా జరిగింది, వాళ్ళకి ఎంతెంత ఉన్నారు, పొజిషన్స్ ఏంటని చెప్పిన డీటెయిల్ వీడియో పెడతాను. యాజ్ ఆఫ్ నౌ ఈ వీడియో పెట్టే ఉద్దేశం ఏంటంటే టెన్షన్ అవ్వకండి, అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. బౌన్స్ బ్యాక్ అయితే మండే ట్యూస్డే సమ్ బౌన్స్ బ్యాక్ అయితే ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మార్కెట్ ఓవర్ సోల్డ్ కండిషన్లో ఉంది. మీరు కానీ చార్ట్స్ ఫాలో అవ్వగలిగితే మీరు ఆర్ఎస్ఐ చూసుకోండి, స్టాచాస్టిక్ చార్ట్ చూసుకోండి, అన్నీ మీకు లెస్ దాన్ 10%లో ఉంటాయి. మీరు ఏ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి దేనికి చూసుకున్నా సరే మోస్ట్లీ 10% బిలో ఉంటాయి. అవి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. బట్ ఓవర్ సోల్డ్ మార్కెట్ అండ్ బౌన్స్ లెవెల్ జరుగుతుంది కాబట్టి మోస్ట్లీ మండే మినిమం అయితే రికవరీ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఒకవేళ ఫ్లాట్గా డౌన్ ఓపెన్ అయినా బౌన్స్ బ్యాక్ ఈస్ పాసిబుల్ అని నేను అనుకుంటాను. అందుకని డోంట్ టేక్ టెన్స్, రిలాక్స్ అండ్ ఎంజాయ్ 2 days అండ్ ఫైనలీ మండే వరకు వెయిట్ చేయండి, అప్పుడు మీకు డెసిషన్స్ వస్తుంది. రేపు మేము పెట్టే వీడియోలో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.